ఒకసారి వశిష్ఠ మహాముని మనవడైన పారశాముని యమునా నది దాటడానికి వచ్చాడు. అతను మహాతపస్వి, వేదాలను చదివినవాడు, సకల శాస్త్రాలను చదివినవాడు. నది పక్కన నిలబడి ఉన్న పారశాముని కంటికి యమునా నది మధ్యలో పడవలు నిల్చొని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనబడింది. ఆమె పేరు సత్యవతీదేవి. పూర్వం జాలర్లు ఒకసారి చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వల విసిరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఒక పెద్ద చేప చిక్కుకుంది. కానీ అది సాధారణ చేప కాదు, బ్రహ్మదేవుడి శాపం కారణంగా చేపగా జన్మించిన ఒక దేవకన్య. జాలర్లు సముద్రం నుండి ఆ చేపను బయటకు తీసి రెండుగా కోశారు. దాంతో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కానీ జాలర్లకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో 2 పసిబిడ్డలు కనబడ్డారు. జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజైన దశరాజుకి అప్పగించారు. ఆ బిడ్డలలో మగబిడ్డ మత్స్య దేశానికి రాజయ్యాడు. ఆడబిడ్డ ఆ భవనంలోనే ఒక జాలరి కూతురుగా పెరిగింది. అలా పెరిగి పెద్ద అయిన అమ్మాయే ఈ సత్యవతీదేవి. పారశాముని సత్యవతీదేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్ళి తనతో సంగమించమని కోరాడు. అప్పుడు సత్యవతీదేవి మునిమాట కాదంటే శాపమిస్తాడేమోనని భయపడి వినయంగా, మహాత్మా, నేనొక జాలరి పుత్రికను, నా ఒళ్ళంతా చేపల కంపు ఉంటుంది, అది మీరు భరించలేరు. అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకొని నా తండ్రికి నా ముఖం ఎలా చూపించను అని అన్నది. దానికి బదులుగా పారశాముని తన ఒంటి నుండి వస్తున్న కంపును పోగొట్టి తన శరీరం నుండి యోజనం దూరం వరకు సుగంధ పరిమళం వెదజల్లేలా చేశాడు. అందుకే సత్యవతీదేవిని యోజన గంధి కూడా అంటారు. అలాగే పారశాముని తన కన్యత్వాన్ని పోకుండా వరమిస్తానని కూడా చెప్తాడు. అప్పుడు సత్యవతీదేవి ఇది పట్టపగలు, ఎవరైనా చూస్తే ఎలా అని మరో సాకు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. దానికి పారశాముని నవ్వుతూ తన మహిమతో మేఘాలతో సూర్యుని అడ్డగించి లోకాన్ని చీకటి చేశాడు. దాంతో ఆమె చేసేదేమీ లేక ముని మాటకు ఒప్పుకుంది. వారిద్దరి కలయిక వలన సత్యవతీదేవికి వ్యాసుడు జన్మించాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయ్యాడు. ఆ తరువాత తన తల్లికి నమస్కరించి, మీకు నాతో ఎప్పుడు అవసరం వచ్చినా మీరు తలుచుకోగానే నేను మీ ముందు ప్రత్యక్షమవుతానని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. అలా వ్యాసుడు తీవ్ర తపస్సు చేసి జ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. ఆ తరువాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టదశ పురాణాలను, నీతి శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రచించాడు. ఆ తరువాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు. అది ఎలా ఉండాలంటే ఇంతకుముందు జరగనిది, తర్వాత జరగబోనిది అయ్యుండాలి. సమస్త విశ్వానికి మార్గదర్శకం కావాలి. మరియు మానవాళికి మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి ఉండే తేడాను తెలుసుకునే జ్ఞానాన్ని అందివ్వాలనుకుని మహాభారతం రచించడం మొదలుపెట్టాడు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో వీరభిషుడు అనే రాజు ఉండేవాడు. అత్యంత పరాక్రమవంతుడు, మహాశక్తిశాలి. సాధారణంగా అప్పట్లో ఒక అశ్వమేధ యాగం చేసిన రాజుని తిరుగులేనివాడిగా, అత్యంత శక్తివంతుడుగా పరిగణించేవారు. అలాంటిది వీరభిషుడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసు యాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ దేవతలతో ఋషులతో సహా బ్రహ్మదేవుణ్ణి సేవిస్తున్నాడు. అయితే ఒకసారి బ్రహ్మలోకపు అప్సరసలు సైతం అసూయపడే అందంతో, ప్రకాశవంతమైన తేజస్సుతో తెల్లటి వస్త్రాలు ధరించి బ్రహ్మసభలోకి అడుగుపెట్టింది. ఆవిడే గంగాదేవి. అయితే గంగాదేవి సభలో ఉండగా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. దానితో గంగాదేవి యొక్క చీర పైకి లేచి ఆమె మోకాళ్ళు కనబడ్డాయి. అయితే అప్పుడు వెంటనే ఆ సభలోని దేవతలు, ఋషులు, మిగిలిన వాళ్ళు తమ తలను పక్కకు తిప్పుకున్నారు. కానీ ఒక్క వీరభిషుడు మాత్రం ఆసక్తిగా గంగాదేవి వైపు మాత్రం చూస్తూ ఉన్నాడు. అయితే ఇది గమనిస్తున్న బ్రహ్మదేవుడు కోపంగా వీరభిషుని వైపు చూస్తూ, వీరాభిష అని గట్టిగా ఆ సభ మొత్తం దద్దరినేలా అరిచి, పవిత్రమైన ఈ సభను నీ చూపుతో అపవిత్రం చేశావు, కాబట్టి దీనికి శిక్షగా నువ్వు భూలోకంలో ఒక వనిత కడుపున జన్మిస్తావు అని శపిస్తాడు. అయితే తన తప్పును గ్రహించిన వీరభిషుడు బ్రహ్మదేవుణ్ణి క్షమాపణ కోరుతూ ఇలా అన్నాడు, మహాత్మా, నేను చేసింది తప్పే. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఇచ్చిన శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. కానీ నాదొక చిన్న విన్నపం. భూలోకంలో ప్రతీపుడని పుణ్యాత్మునికి పుత్రునిగా జన్మించే వరాన్ని ఇవ్వండని కోరాడు. దానికి బదులుగా బ్రహ్మదేవుడు నువ్వు కోరినట్టే జరుగుతుందని ఆశీర్వదించాడు.
కొంతకాలానికి బ్రహ్మవాకు ప్రకారం హస్తినాపురానికి రాజైన ప్రతీపుని భార్య సునందకు వీరభీషుడే సంతనుడిగా జన్మించాడు. సంతనుడు పెరిగి యుక్త వయసుకు వచ్చిన తరువాత సంతనుడిని హస్తినాపుర రాజ్యానికి రాజుగా చేసి అలా ప్రతీపుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అయితే సంతనుడు ప్రజల శ్రేయస్సే పరమావధిగా మార్చుకొని రాజపరిపాలన చేస్తున్నాడు. అతని రాజ్య పాలనలో హస్తినాపురం సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో వెలిగిపోతుంది. అయితే సంతనుడు ఒకసారి వేట కోసమని అడవులకు తన గుర్రంపై ప్రయాణమయ్యాడు. అలా సంతనుడు గుర్రంపై వెళుతూ ఉండగా ఒకసారి తనకి గంగా నది తీరాన నిలబడి ఉన్న ఒక అత్యంత అందమైన యువతి కనిపించింది. ఎంతటి వారినైనా తన అందంతో ఆకర్షించే ఆమె అందాన్ని చూసి సంతనుడు తన మనసులో ఇంతటి సౌందర్య రాశి మరెక్కడా ఉండదేమోనని అనుకున్నాడు. అందమైన ముఖం, తేజోవంతమైన రూపం గల సంతనుణ్ణి చూసి ఆ యువతి కూడా సంతనుణ్ణి అలాగే చూస్తూ ఉంది. అలా సంతనుడు తన గుర్రాన్ని యువతి వద్దకు పోనించి గుర్రం పైనుండి దిగి ఆ యువతి దగ్గరకు వెళ్ళి, ఎవరు కన్యా నీవు, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ యువతి వెంటనే సంతనుణ్ణి మరో మాట మాట్లాడనివ్వకుండా, నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే నేను దానికి అంగీకరిస్తాను, కానీ నాదొక చిన్న నియమం అని కూడా చెప్పింది. అప్పుడు సంతనుడు వెంటనే ఏంటా నియమం అని అన్నాడు. అప్పుడు ఆ యువతి, మనకు వివాహం జరిగిన తర్వాత నేనేం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, ప్రశ్నించకూడదు. ఒకవేళ అలా ప్రశ్నిస్తే లేదా అడ్డుపడితే ఆ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇది విన్న సంతనుడికి తన తండ్రి అయిన ప్రతీపుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రతీపుడు సంతనుణ్ణి హస్తినాపురానికి యువరాజు చేసిన తర్వాత తాను తపస్సు చేసుకోవడానికని గంగానది తీరాన తపస్సులో కూర్చుంటాడు. అప్పుడు ప్రతీపుని చూసిన గంగాదేవి ఒక దివ్యకాంత రూపాన్ని ధరించి తపస్సు చేస్తున్న ప్రతీపుని దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ప్రతీపుడి కుడికాలు మీద కూర్చుంటుంది. వెంటనే కనులు తెరిచిన ప్రతీపుడు తన కుడికాలుపై కూర్చున్న ఆ కాంతను చూసి, ఎవరు నువ్వు, నా కాలుపై ఎందుకు కూర్చున్నావని అడుగుతాడు. దానికి బదులుగా ఆ కన్య ప్రతీపునితో, నేను జాహ్న మహర్షి పుత్రికనైన జాహ్నవిని, మరియు నేను మిమ్మల్ని వివాహమాడాలనుకుంటున్నాను అని అంటుంది. అది విన్న ప్రతీపుడు ఆమె వైపు చూస్తూ, అమ్మా, నాకు ఇదివరకే వివాహమయ్యింది. నేను నా భార్యకు తప్ప పరస్త్రీకి నా మనసులో చోటు ఇవ్వలేనని అంటాడు. పైగా నువ్వు నా కుడికాలుపై కూర్చున్నావు. మగవాడి ఎడమ కాలుపై కూర్చునే అర్హత భార్యకుంటుంది. అదేవిధంగా కుడికాలుపై కూర్చునే అర్హత పిల్లలకి లేదా కోడలికి మాత్రమే ఉంటుంది. కాబట్టి నీవు నా కుమారుని వివాహమాడు అని అంటాడు. దానికి ఆ కన్య ఒప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రదీపుడు సంతనుడి దగ్గరకు వచ్చి జరిగిన ఉదాంతమంతా చెప్పి, సంతన, నేను ఆ యువతికిచ్చిన మాట ప్రకారం నువ్వు అమ్మాయిని వివాహమాడాలి అని చెప్తాడు. దానికి సంతనుడు సరేనని జవాబిస్తాడు. అదేవిధంగా ఆమెను నేను ఎలా గుర్తించాలని కూడా ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రతీపుడు, ఆమె నీకు గంగా నది తీరాన కనబడుతుంది. ఆమెను చూసిన వెంటనే నీకు తెలియకుండానే నీ మనసులో ఆమె పట్ల ఆకర్షితుడు అవుతావు అని చెప్తాడు. అప్పుడు ఆ కన్య ఈవిడ అయి ఉంటుందని గ్రహించిన సంతనుడు ఆమెను వైభవంగా పెళ్లి చేసుకుంటాడు మరియు ఆమె షరతులకు కూడా ఒప్పుకుంటాడు. వివాహమైన సంవత్సరానికి వాళ్ళిద్దరి ప్రేమకు గుర్తుగా గంగాదేవి గర్భాన ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ మగబిడ్డను చూసిన సంతనుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని సరాసరి గంగానది ఒడ్డుకు వచ్చి సంతనుడు చూస్తుండగానే నదిలో పడవేసి వెళ్తుంది. అది చూసిన సంతనుడు బాధతో కుమిలిపోతాడు. వెంటనే సంతనుడు గంగాదేవితో, ఎందుకిలా చేశావు అని అడగబోతుంటే వివాహానికి ముందు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. ఆ తరువాత గంగాదేవి గర్భాన ఒకరి తర్వాత ఒకరు 6 బిడ్డలు జన్మించారు. వారందరినీ కూడా గంగాదేవి ఇలాగే నదిలో పడేస్తుంది. ఇదంతా చూస్తున్న సంతనుడు తన ముందే తన పిల్లలందరూ చనిపోతున్న గంగాదేవిని అడ్డగించలేక, ఎదురు చెప్పలేక లోలోనే కుమిలిపోతాడు.